నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసిన విశ్వ హిందూ పరిషత్ నేతలు. విహెచ్పి తయారు చేసిన ముసాయిదా ప్రతిని సీఎంకు అందజేసిన వైనం. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని హోంమంత్రి అనిత వెల్లడి. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపణ. బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నామని స్పష్టీకరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పిన సినీ నటుడు అల్లు అర్జున్. పుష్ప 2 విజయోత్సవ కార్యక్రమంలో కళ్యాణ్ బాబాయ్ అని సంబోధించిన అల్లు అర్జున్. విజయసాయిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు చేశారన్న బుద్దా వెంకన్న. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసిన వైనం. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టీకరణ. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, అఖిల భారత ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించాలని విహెచ్పి తయారు చేసిన ముసాయిదా ప్రతిని అందజేశారు. విజయవాడలో 5 జనవరి 2025న జరగబోయే హైందవ శంకరావ బహిరంగ సభ వివరాలని తెలియజేశారు. ఈ సమావేశంలో గుమ్మల్ల సత్యం, శ్రీ వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్ రాజు, రవికుమార్ పాల్గొన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం పోలీసు మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి, బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని చెప్పారు. 6వ పోలీస్ స్టేషన్పై అందరికీ జాలి ఉండేదని, 6వ పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్ల భవనంలో ఉండేదని తెలిపారు. 6వ పోలీస్ స్టేషన్ పై అందరికీ జాలి ఉండేదని, 6వ పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్ల భవనంగా ఉండేదని తెలిపారు. విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రాన్ని ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించడం జరిగింది. అలాగనే డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. 2018లో పోలీస్ స్టేషన్ కి శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని ఈ సందర్భంగా తెలిపారు. పోలీస్ విభాగం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. 6వ పోలీస్ స్టేషన్ కి రహదారిలో ఉన్న కల్వర్టిని జీవీఎంసీ నుంచి ₹1 కోటి విడుదల చేసి మరమ్మతులు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సినీ హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. పుష్ప 2 విజయోత్సవ కార్యక్రమంలో కళ్యాణ్ బాబాయ్ అని సంబోధిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్ వ్యాఖ్యల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక శ్రీలీల హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 5న గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు 500 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బాబాయ్ అని అల్లు అర్జున్ సంబోధిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సినీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల సమయంలో మెగా కుటుంబం మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపును కాంక్షిస్తూ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేయగా, ఆ కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి రవి గెలుపుకి ప్రచారం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగనే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వారైతే నడిచింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నట్లుగానూ ప్రచారం జరిగింది. దీంతో వీరి అభిమానుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో మూవీ విజయోత్సవ కార్యక్రమంలో తమ మధ్య విభేదాలు ఏమీ లేవన్నట్లుగా సంకేతాలిచ్చేలా అల్లు అర్జున్ మాట్లాడటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. విజయోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్ సినిమా టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చిన తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగనే ఏపీ సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్ జీవో పాస్ అయి ప్రత్యేక ధరలు వచ్చేందుకు మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అని అల్లు అర్జున్ అనటంతో ప్రాంగణం మొత్తం కూడా ఒక్కసారిగా అభిమానుల కేరింతలతో మారుమ్రోగింది. The government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu, thank you so much. Alage the cinematography minister Komatreddy Venkat Reddy garu, thank you very much andi. Your support has been wonderful. Nizanga inta pedda film teesi meer film industry ki ichina support nenu my entire team of Pushpa would like to heartfully thank each and every one of you. And alage I would like to సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu, thank you very much sir. Your love and support has always been there for the film industry. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. I am really touched by your gesture. Thank you. Cinematographer Minister of Andhra Pradesh, Sri Kandula Durgesh గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు, దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ for supporting us so much and the people of Patna for coming and showing so much love. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ని కలిసిన విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. చంద్రబాబు బతికి ఉంటే మేము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాం అన్న వ్యాఖ్యలు పలు అనుమానాలకి సందేహాలకి తావిస్తుందని చర్యలు తీసుకోవాలని కమిషనర్ని కోరినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆదివారం టీడీపీ నేత బుద్దా వెంకన్న నగర పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు బతికి ఉంటే మేము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాం అని అనటం పలు అనుమానాలకి తావిస్తుందని తెలియజేశారు. విజయసాయిరెడ్డి బెదిరించి బ్లాక్మెయిల్స్ చేస్తే భయపడమని చెప్పారు. కాకినాడ పోటీని జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవమని, 2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్ని కావని తెలిపారు. ఎంతో మంది బాధితులు ఇప్పుడు పోలీసులకి, కలెక్టర్లకి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలియజేశారు. జగన్ తప్పు చేయలేదని, లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా అని సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. అలాగనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు, దారుణాలకి బలైన ఎంతో మంది ప్రజలు పోలీసులకి, కలెక్టర్లకి ఫిర్యాదు చేస్తున్నారని, అందులో భాగంగా కేవీరావు కూడా పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలియజేశారు. విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నగర పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని కోరామని, ఒకవేళ చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానానికి వెళ్తామని చెప్పారు. కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికుంటే లోపడేస్తానని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతులు ఆ మాటలో. అంటే ఆ 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం ఆ మాట. ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీరావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలా మంది తెలుసు. ఆయన కోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగితే చెబుతారు. అది 490 కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి 490 కోట్లు అతనికి లాభం ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 1 సంవత్సరం ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరన్నా అమ్ముతారా? అమ్మరు. ఆయనకు అమ్మాల్సిన అవసరం లేదు. సరే, అది కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారులు, గాయకులు దేవీ కృతులు ఆలపించి భక్తి మరియు సంగీతం కలిసి మేళమించిన అద్భుత ప్రదర్శన అందించారు. కళాకారులని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారాల దేవస్థాన అధికారులు మరియు ప్రధాన అర్చకులు సన్మానించి ఈ మహా సంగీత ఉత్సవానికి అందించిన వారి విశేష సేవలను గుర్తించారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించబడుతున్న కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం భారతీయ సాంప్రదాయ కళల సంరక్షణ మరియు ప్రోత్సాహానికి అంకితమై ఉంది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క వైభవమైన సాంస్కృతికి వారసత్వాన్ని మరియు సంగీత పర్యాటకాన్ని మరింతగా ప్రచారం చేయడమే లక్ష్యం. सकल गुण भी
సకల గుణ వీరముని నిఖిల రాక్షస రాముని వర్ణింపవశం రాముని సకల గుణ వీరముని నిఖిల రాక్షస రాముని వర్ణింపవశమా. రాష్ట్రంలో నిరుద్యోగ యువతని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం జీవి నరసింహారావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రతి కుటుంబంలోనే ఒక వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యమని వారు తెలిపారు. విజయవాడ పార్లమెంటు భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం జీవి నరసింహారావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యమని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అనేక రకాల స్వయం ఉపాధి పథకాలపై యువతకి అవకాశాలు కల్పించేందుకు చర్యలు మొదలుపెట్టారని తెలియజేశారు. ఎన్ఐఆర్డీలో వారికి స్వయం ఉపాధిపై అవగాహన, శిక్షణ అందజేయడంతో పాటు జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా బ్యాంకులతో సమన్వయం చేసుకుని రుణాలు ఇప్పిస్తామని, ఇక నుంచి ప్రతి వారం నిరంతరాయంగా జరగబోయే ప్రక్రియ రాబోయే 4 సంవత్సరాలు 40,000 మందిని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడమే ఎంపీ కేశినేని శివనాథ్ ఆశయమని తెలిపారు. ఉన్నటువంటి ఈ ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకున్నటువంటి ఆశావాహులకి ఈరోజు ఒక మంచి శుభవార్త. ఈ యొక్క మీడియా కార్యక్రమంలో మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు మన ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆర్థిక అసమానతలు తొలగాలనేటువంటి అంశంతో ఎక్కడైతే పారిశ్రామికీకరణ ఉంటుందో, ఎక్కడ అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి చెందుద్ది అనేటువంటి దాంట్లో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలని పరిగణలో తీసుకొని ఎంఎస్ఎంఈకి సంబంధించి అదేవిధంగా ఎన్ఐఆర్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అంటే జాతీయ గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా ఈ యొక్క ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ, మన విజయవాడ పట్టణంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి శిక్షణ ఇప్పించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా వర్మీ కంపోస్టు. అందరికీ వందనాలండి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఈరోజు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందనే లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకం ప్రకారం కృషి చేస్తూ ఉంది. మరి గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది లేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులు కానీ, చదువు లేకుండా ఉన్నవారు కానీ, పనులు లేక వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకొని ఎంతో కష్టంతో గడపాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఉన్న యువత, అది చదువుకున్న వారైనా చదువు లేని వారైనా కానీ వాళ్ళ సొంత కాళ్ళ మీద ఇప్పుడు అవేర్నెస్ అంటే మంచి ప్రశ్న అడిగారు. రేపు మార్నింగు బయలుదేరతాము. అక్కడ 10 o'clockకి ఈ అవగాహన కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి ఎన్ఐఆర్డి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు, ప్రోటోకాల్ వాళ్ళంతా ఉంటారు, అక్కడ శిక్షణ ఇస్తారు. అక్కడ దాదాపుగా ఒక 15 అంశాలకు సంబంధించినటువంటి
ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అవగాహన కల్పిస్తారు. అది అయిపోయిన తర్వాత ప్రతి వారానికి ఒకసారి ఒక బస్సు 36 మందితో హైదరాబాద్ పంపిస్తాము. వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తూ ఉంటారు. వీళ్ళు ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళని టేక్ ఓవర్ చేసి వాళ్ళకి ఈ యొక్క ప్రాసెస్ మొత్తం రెడీ చేసి బ్యాంకర్స్ దగ్గరికి తీసుకెళ్ళి డిపిఆర్లు కూడా తయారు చేసి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్లో ఉంటారో మేము అవగాహన ఇచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళని ఆ విధంగా మేము ప్రోత్సహించి సెలెక్ట్ చేయి. నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఖరీదైన పరీక్షల్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఆరుష్ రుమటాలజీ ఇమ్యూనాలజీ క్లినిక్ డాక్టర్ చెన్నుపాటి యోగిత తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి 50% రాయితీని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. విజయవాడ నగరంలోని ఆరుష్ రుమటాలజీ ఇమ్యూనాలజీ క్లినిక్ ఆధ్వర్యంలో పటమట భద్రయ్య నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఖరీదైన బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలు, రుమటాలజీ, ఆర్థరైటిస్ వంటి పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరిగింది. వయసు పెరిగే కొద్దీ కాలి ఎముకలు మెత్తపడే అవకాశం ఉంటుందని, అటువంటి లక్షణాలు ముందే గుర్తించి చికిత్సలు అవసరం లేకుంటే ఎముక గట్టిపడేలా సూచనలు చేయటం జరిగిందని తెలిపారు. అలాగనే ఆర్థరైటిస్ లక్షణాలు నిర్ధారించడానికి రక్త పరీక్షలు చేసి లక్షణాన్ని బట్టి చికిత్సను అందజేస్తున్నామని తెలియజేశారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి 50% రాయితీని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆరుష్ రుమటాలజీ మరియు ఇమ్యూనాలజీ క్లినిక్ తరపు నుంచి ఇవాళ ఒక ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వర్తిస్తున్నాము. ఇందులో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనేది ఉచితంగా చేయబడుతుంది. అయితే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనేది ఎందుకు అవసరం అంటే, మామూలుగా మనకి ఎముకలు మనకి ఏజ్ పెరిగే కొద్దీ మెత్తపడడం అనేది జరుగుతుంది. ఈ మెత్తపడడం జరగడం వల్ల బోన్స్ ఎక్కువగా విరిగిపోవడానికి, చిన్నపాటి గాయమైనా కూడా, చిన్నపాటిగా పడినా కూడా బోన్ అనేది విరగడం అనేది చూస్తుంటాము. సో ఇలాగ మెత్తబడిన బోన్ని కనిపెట్టి దానికి కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే చిన్నపాటి జాగ్రత్తలు ఏంటి, వ్యాయామం చేయడం, అలాగే రెగ్యులర్గా కాల్షియం ఎక్కువగా ఎంత తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది కూడా ఇది చేయడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్రాక్చర్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఇది కాకుండా కూడా ఆర్థరైటిస్ అనే సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిసే కానీ ఎస్ఎల్ఈ, జోగ్రెన్ సిండ్రోమ్ అంటే నోరు పొడిబారడం, కన్ను పొడిబారడం, అదే చర్మ సమస్యలు, ఇట్లాంటి కాంబినేషన్లో వచ్చే ఆర్థరైటిస్ సమస్యలకు కూడా ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి రక్త పరీక్షలను కూడా భారీ డిస్కౌంట్ ప్రైజెస్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా ఈ ఆర్థరైటిస్ సమస్యల గురించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి ఇది ఒక మాధ్యమంగా మేము ఉపయోగిస్తున్నాము. డిసెంబర్ 14-15 తేదీలో హైదరాబాద్లో అరుణోదయ సాంస్కృతిక సమైక్య 50 వసంతాల మహాసభలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు సింబోతు నాగేంద్రరావు తెలిపారు. అనేక రకాల హింసల్ని ఎదుర్కొంటూ నేటికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని నాగేంద్రరావు తెలియజేశారు. ఈ విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు సింబోతు నాగేంద్రరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుణోదయ సంస్కృతిని సమైక్య ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో 14-15 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆధిపత్య, మత, ఛాంద్రసవాదాన్ని, సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటూ సభల్లో చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ రైతు కూలీ రాష్ట్ర సంఘం నాయకులు జి సుధాకర్ రెడ్డి, సంఘం నాయకురాలు ఎస్ ఆదిలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం నాయకులు కె వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఈ 50 సంవత్సరాల కాలంలో భవిష్యత్ మత ఛాందసవాద సంస్కృతిపై ఈ అరుణోదయ 50 వసంతాలు అవడం జరిగింది. దీనికి అధ్యక్షురాలుగా ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ కామ్రేడ్ విమలక్క అధ్యక్షులుగా ఉంటారు. ఈ నక్సల్బరీ వసంత మేఘగర్జన స్థాపించి దానిలో ప్రేరణ పొందినటువంటి సుబ్బారావు ప్రాణిగ్రహి లాంటి వాళ్ళు ఒక చేత్తో గన్ను, రెండో చేత్తో తుపాకీ పట్టుకుని ఈ ఉద్యమాన్ని, అరుణోదయ సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ రాష్ట్రం మొత్తానికి విస్తరించడం జరిగింది. ఇది ఫస్ట్
ఉస్మానియా యూనివర్సిటీ జార్జి రెడ్డి లో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని 1974లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు రేపు 14-15 హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వచ్చి అరుణోదయ సంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటూ ఈ సమావేశానికి అధ్యక్షుడిగా బండ్రు విమలక్క గారు అధ్యక్షత వహిస్తారు. ఏది ఏమైనా అనేక పోరాటాలు చేసి ఆ పోరాటంలో ఎంతో మంది వీరులు అమరులయ్యారు. ఆ వీరుల త్యాగ ఫలమే ఈరోజు ఈ 50వ వసంతాలు మన అరుణోదయ కళాకారులు చేసుకోవడం జరుగుతుంది. ముందు ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేసి మన ప్రజలను ప్రతి ఒక్కరిని మనం ఏదో విధంగా నిజంగా కమ్యూనిస్టే సాయం చేస్తారు తప్ప వేరే ఎవరు సాయం చేయరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నగరంలోని సదరన్ స్పైస్ హోటల్ నందు మాంటిసరీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అపూర్వంగా జరిగింది. ఆ ప్రాంతమంతా చిన్ననాటి జ్ఞాపకాలతో ఎన్నో భావోద్వేగాలతో కోలాహలంగా మారింది. విజయవాడ మాంటిసరీ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని సదరన్ స్పైస్ హోటల్ నందు ఘనంగా జరుపుకున్నారు. 1989 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత మరలా కలిసి వేడుక చేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కలిసిన మిత్రుల్ని ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు విడిచారు. తాము కోల్పోయిన కొంతమంది మిత్రుల్ని తలచుకుని బాధపడ్డారు. వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు. అదే సమయంలో తమకు బడిలో పాఠాలే కాకుండా జీవిత పాఠాలు కూడా నేర్పిన చిన్ననాటి టీచర్లు ప్రమీల రాణి, సాయిబాల, పద్మావతి, సరోజిని, కనకదుర్గ, ఝాన్సీ తదితరుల్ని ఆత్మీయంగా సత్కరించడం జరిగింది. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆటపాటలతో విందు వినోదాలతో గడిపి మరలా భారమైన హృదయాలతో మరలి వెళ్లారు. వదలలేక వదిలి వెళ్లారు. మరలా త్వరలోనే కలుసుకోవాలని బాసలు చేసుకున్నారు. నా పేరు మీనాక్షి అండి. 1989 చిల్డ్రన్స్ మాంటిసోరీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు సదరన్ స్పైస్లో చేయించుకుంటున్నాము. ఇది చేయడానికి గల ముఖ్య కారణము మాతో ఉన్నటువంటి బాల్యమిత్రుడైనటువంటి రామచంద్రరావు గారు డాక్టరేట్ సోషల్ సర్వీస్ నందు తీసుకున్న కారణంగా అతను మాకు అందరినీ గ్యాదరింగ్ చేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులను పిలిచి గురువులతో కలిపి మేము ఈ యొక్క వ్యక్తిగత విషయాలను కూడా గురువులతోనూ స్నేహితులతోనూ షేర్ చేసుకునే విధంగా పంచుకుంటా మానసిక ఉల్లాసం కోసం మా సాయిబాల టీచర్ గారైనటువంటి ఆటలలో మాకు మంచి స్ఫూర్తినిచ్చి మానసిక మనో ఉల్లాసాన్ని ఏర్పాటు చేయడానికి సాయిబాల టీచర్ గారు పీటీ యందు, అలాగే మా తెలుగు పద్యములను భావసహితంగా మమ్మల్ని తీర్చిదిద్ది చేసి ప్రాపంచిక జ్ఞానంతో పాటు సామాజిక, సాంఘిక, సైన్స్ పరంగా కూడా మమ్మల్ని ఉత్తేజపరిచినటువంటి మా గురువులు, అలాగే మా పద్మావతి టీచర్ గారు సైన్స్ ఎందు బాగా న్యాచురల్ సైన్స్ ఎందు మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదింపచేసి మా కాళ్ళ మీద మేము అంటే విద్యతో పాటు సమాజంలో మేము ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, నీతి న్యాయం అనేది మా స్కూల్ తప్ప ఇంకే స్కూల్ లేదండి. ఒక్కసారి మన ఫ్రెండ్స్ అందరూ ఒకసారి చెప్పండి, చిల్డ్రన్స్ మాంటిసోరీ స్కూల్ హిప్ హిప్ హుర్రే, హిప్ 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 హుర్రే. నా పేరు తులసి విరజ. నేను 1988-89 బ్యాచ్ మాంటిసోరీ హై స్కూల్ సి సెక్షన్లో చదువుకున్నాను. అండ్ ఈ అకేషన్ ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ 35 years. And on this occasion, actually this has been arranged by Ramachandra, who is our classmate during that time, who arranged this party, and he got a doctorate in social work.
So on this occasion, he arranged this get together, and today we are celebrating his success by calling our teachers who are basically behind us and motivated us to reach onto this stage actually. And yeah, that's all. నా పేరు పిసుపాటి ఉదయలక్ష్మి. నేను 8th క్లాస్లో మాంటిసరీ హై స్కూల్లో చేరాను. 10th వరకు అక్కడ చదువుకున్నాను. మాది 1989 బ్యాచ్. సో మేమందరం ఇక్కడ ఈరోజు కలవడానికి ముఖ్య సూత్రధారుడు రఘు, మా తోటి విద్యార్థి. అందరి ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసి అందరినీ ఇక్కడికి కలిపాడు. నెక్స్ట్ ఇక్కడ రామచంద్ర గారికి డాక్టరేట్ రావడం, వారు సోషల్ సర్వీస్లో డాక్టరేట్ రావడం వల్ల డాక్టరేట్ వచ్చింది. సో ఏంటంటే వారు కూడా కలిసి మేము ఇక్కడ అందరం కలవడానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మేమందరం కలిసి ఆటపాటలు, చక్కగా మాటలు. ఇక టీచర్స్ అందరూ ఆల్రెడీ వచ్చేసారు. సాయిబాల టీచర్ స్పోర్ట్స్ టీచర్, అండ్ కనకదుర్గ టీచర్ ఏమో తెలుగు టీచర్. నెక్స్ట్ వచ్చేసరికి పద్మావతి టీచర్ గారు న్యాచురల్ సైన్స్ టీచరు, అండ్ ఇంగ్లీష్ కూడా చెప్పేవాళ్ళు అనుకుంటా. సో టీచర్స్ అందరినీ మేము గుర్తుపట్టాం, కానీ టీచర్స్ మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎందుకంటే మేము అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి అందరూ గుర్తుంటారు. వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. మమ్మల్ని చూసి ఎంతో ఆనందించారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. విజయవాడలో ఈ చిల్డ్రన్స్ మాంటిసరీ హై స్కూల్ అనేది చాలా బాగా అన్నిట్లో కళలు, సాంస్కృతిక రంగాల్లో, ఆటలు పాటలు అన్నిట్లో ఎప్పుడు నేషనల్ యాంథమ్కి మన జాతీయ గీతం బంకించంద్ర చటర్జీ గారు రాసిన జాతీయ గీతానికి ప్రతి సంవత్సరం మన స్కూల్స్ తరఫున నేషనల్ అవార్డు వచ్చేది. మేము 1989 10th క్లాస్ బ్యాచ్ అండి. గత 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాము. గత 3 సార్లు కలిసాము. 35 years అయింది స్కూల్ వదిలేసి. అందరూ వాళ్ళ వృత్తిలో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరం కలవడానికి కుదిరింది. మా గురువర్యులు కూడా వస్తున్నారు, వాళ్ళకి సత్కరించడం అవుతుంది. ఇటీవల మా ఫ్రెండ్కి ఒకరికి డాక్టరేట్ కూడా వచ్చింది, అతను కూడా సత్కరిద్దాం అనుకుంటున్నాను, రామచంద్రరావు అతనికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసిన విశ్వ హిందూ పరిషత్ నేతలు. విహెచ్పి తయారు చేసిన ముసాయిదా ప్రతిని సీఎంకు అందజేసిన వైనం. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని హోంమంత్రి అనిత వెల్లడి. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపణ. బియ్యం అక్రమ రవాణా మీద సిపిసిఐడి దర్యాప్తు చేస్తున్నామని స్పష్టీకరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పిన సినీ నటుడు అల్లు అర్జున్. పుష్ప 2 విజయోత్సవ కార్యక్రమంలో కళ్యాణ్ బాబాయ్ అని సంబోధించిన అల్లు అర్జున్. విజయసాయిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు చేశారన్న బుద్దా వెంకన్న. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసిన వైనం. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.